నమస్తే, నా పేరు వంశీ. జాగోరా జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జాగోరా జాగోలో అర్చకుల సమస్యపై చర్చిద్దాం. ప్రభుత్వంలో ఇప్పుడు కదలిక వచ్చింది. ఎండోమెంట్ శాఖలో నూతన ఆలోచనలు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకు సంతోషించాలా లేక నామకే వాస్తి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని బాధపడాలా? తెలంగాణ ప్రభుత్వానికి ఆలయ విషయంలో సమగ్రమైన ఆలోచనలు కానీ లేక సమస్యలకు శాశ్వత పరిష్కారంపై చిత్తశుద్ధి కానీ ఉందా అనేది మనకి అనేక సందేహాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఆలయాల దుస్థితి, దశాబ్దాలుగా ఆలయ భూముల ఆక్రమణలకు గురైన విషయంలో విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు నడింపల్లి యమునా పాఠక్ హెచ్ఎంటీవీ సహకారంతో గత ఏడాదిన్నర కాలంగా ఉద్యమిస్తున్న విషయం ప్రజలకు తెలిసిందే. మా ఉద్యమ ఫలితంగా ఎడతెగకుండా ఫాలో అప్ చేయటం వల్ల ఇటీవల ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ విషయంలో శ్రద్ధ చూపించినట్లుగా మనకి కనిపిస్తోంది. మేము వెళ్ళిన పలువురు మంత్రులను కలిసినప్పుడు మాకు అదే భరోసా ఏర్పడింది. దీంతో ఈ ఉద్యమానికి సహేతుకమైన ముగింపు పడబోతుందని, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే హైడ్రా తరహా ట్రీట్మెంట్ ఇస్తుందని దానికి వెనకాడటం లేదని తెలిసిన దాంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశాం. ఈ క్రమంలోనే ఇటీవల ఆలయంలో పేరుకుపోయిన కొన్ని ఉద్యోగాల విషయంలో ఎంపిక కోసం నోటిఫికేషన్ వెలువడటం హిందూ భక్తులు సంతోషించారు. ఇందులో అర్చకుల నియామక ప్రక్రియ ఉండటం విశేషం. అయితే అర్చకుల నియామకాల్లో పలు ఆలయాలలో నిత్యం ధూపదీప నైవేద్యాలు అందుతాయి. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరాలు ఉండక్కర్లేదు. కానీ ఉద్యోగులకు పక్కాగా భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం అర్చకులను ఎందుకు విస్మరిస్తోంది అన్నదే మా ప్రశ్న. ఇప్పుడున్న వందలాది మంది అర్చకులకు సరైన భరోసా లేదు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకరమైన నికరకరమైన వేతనం లేదు, నికరకరమైన శాలరీ కూడా లేవు. ఎండోమెంట్లో కానీ ఉద్యోగులకు కనీస నిబంధనలు అర్చకుల స్వాములకు ఉండటం లేదు. మారు మాట్లాడితే అర్చక ఉపాధి కూడా ఎక్కడ పోతుందోననే భయంతో చాలామంది అర్చకులు మౌనంగా కాలం వెల్లదీస్తున్నారు. ఉన్న దాంట్లోనే కుటుంబాలని సర్దుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్చకులకు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకుండా వారిని అందరిలాగా జీతభత్యాలకు వర్తింపజేయటం, ఇప్పుడు కొత్త అర్చకులు నియమిస్తున్నప్పుడు ప్రభుత్వ విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అనేక ప్రాచీన ఆలయాల్లో అర్చకుల పరిస్థితి ఏంటో జాగోరా జాగో కార్యక్రమం ద్వారా ఇప్పటికే తెలియజెప్పడం జరిగింది. ఇక ఇవన్నీ పట్టించుకొని ప్రభుత్వం నూతన అర్చకులకు ఏం న్యాయం చేస్తుంది? ఎన్నో సమస్యలతో విలవిలలాడుతున్న అర్చకులు సమస్యలపై గలమెత్తుతుంది నేటి జాగోరా జాగో కార్యక్రమం. ఈ జాగోరా జాగో కార్యక్రమం ద్వారా ఇప్పుడు ఆలయ అర్చకుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో చర్చించేందుకు మనతో పాటు అనేక మంది అర్చక ప్రతినిధులు అలాగే ప్రముఖ స్వామీజీలు మనతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కమలానంద భారతి స్వామీజీ మనతో ఉన్నారు లైవ్లో. కమలానంద భారతి స్వామీజీ వీరు ప్రముఖ భువనేశ్వరి పీఠం కేసరపల్లికి పీఠాధిపతి, వారిని అడుగుదాం. అలాగే మరో ప్రముఖ ఆలయ తెలంగాణ దేవాలయాల మత్తైక అర్చక ఉద్యోగుల సంఘం మూర్తి సత్యనారాయణ శర్మ గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా కమలానంద భారత స్వామి వారితో మాట్లాడదాం. కమలానంద భారత స్వామి వారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఆలయ అర్చకుల పరిస్థితి ఎలా ఉంది, మీరేమంటారు? గతం కంటే మెరుగు. ఇప్పుడు వారు అక్కడ కూర్చోన్నటువంటి వారు తెలంగాణ మతైక అర్చక పరిషత్తు వాళ్ళు దాదాపు 25 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో అర్చకులకు సంబంధించిన విషయాల్లో చాలా గొప్పగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ రామనగర్లో ఉండేవారు, వారు ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు. వారు భానుమూర్తి గారు నాయకత్వం వహించి తెలంగాణలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ సంస్థ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య అని ఒకటి ఉంది, సమాఖ్య పరిషత్, అర్చక పరిషత్. వాళ్ళు వీళ్ళు కలిసి అందరూ కలిసి పనిచేస్తుండేవాళ్ళు. కాబట్టి గతంలో ఏమో అర్చకులు ఐకమత్యంగా ఉండి ఆర్గనైజేషన్ పరంగా సంస్థాగతంగా గట్టిగా ఉండి పోరాటం చేశారు. వారు ఏమైనా అనుకుంటారేమో, కానీ రాష్ట్ర విభజన తర్వాతనే ఈ అర్చక సంఘాలు కొంచెం బలహీనపడ్డాయని నేను అనుకుంటున్నాను. అంటే సరే, వయసు కారణం కావచ్చు, ఇతరత్ర ఒకటి. రెండోది, ప్రభుత్వాల యొక్క దృష్టి కూడా మారింది. ఎంఎస్ సత్యనారాయణరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాపం వారు మంత్రిత్వానికే వారు మంత్రిగానే రాజీనామా చేశారు నైతికంగా. నిజానికి వారు చేసిన తప్పు ఏమీ లేదు, ఎంతో నిజాయితీ పరులు. కానీ అప్పటి నుంచి మొదలు పెడితే అనేక సంస్కరణలు చేసుకుంటూ వచ్చారు.
ఇప్పుడైతే నెలకి 10,000 రూపాయలు అర్చకులకు ఇచ్చేటువంటిది, అంటే అసలు మొదట ప్రారంభించింది ధూపదీప నైవేద్య పథకం అయితే కేవలం 2,500, ఇప్పుడైతే దాదాపు 10,000 రూపాయలు అర్చకులకు ఇవ్వడం అనేటువంటిది. ఈ విషయంలో ఎవరు మేం కావచ్చు ఇతరత్ర సంస్థలు బయట నుంచి పనిచేసినా మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఏంటంటే అర్చకులు ఐకమత్యంగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి. అర్చకులు తమకు ఏమి కావాలో వాటి పట్ల అందరికీ అవగాహన ఉండాలి. అర్చకులు అల్ప సంతోషులు. ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే ఆ ముఖ్యమంత్రిని ఒక 50 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండమని దీవిస్తారు, పార్టీ ఏదైనా కానీ. కాబట్టి మనకి ఏం కావాలో, తర్వాత ఇంకేం చేసుకోవాలా, ఆ విధంగా ఆలోచించి సంఘటితంగా అందరూ కలిసి చేసుకుంటే. ఇప్పుడు అనేక మందికి సంవత్సరాల తరబడి ఇప్పటికి కూడా అర్చకులకి బకాయిలు ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయి. ఆ అర్చకుడు దేవుడి మీద నమ్మకంతో, భక్తితోటి, వంశపారంపర్యంగానో లేదా వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలోనూ చేసుకుంటూ దేవాలయాన్ని వదిలిపెట్టి పోలేక ఆ రకంగా పూజలు అవి చేస్తున్నారు. కానీ లేకపోతే కేవలం బతుకు తెరువు, కేవలం జీతం కోసమే కనుకైతే చాలామంది అర్చకులు దేవాలయాలు వదిలిపెట్టేసేవాళ్ళు. కాబట్టి దేవాదాయ శాఖలో మొట్టమొదటి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే భక్తి అని కూడా నేను చెప్పను, ముందు మానవత్వం కావాలి. ముందు మానవత్వం కావాలా. అరే మన సాటి ఒక దేవాలయంలో మనం పనిచేస్తున్నాము, ఈవోగా నేను ఇంత తీసుకుంటున్నాను, మిగతా వాళ్ళంతా వేలాది రూపాయలు. కొన్ని దేవాలయాల్లో అయితే ఆ దేవాలయంలో ఉండే వాచ్మెన్కి వచ్చే జీతంలో పావలా భాగం, చారణా భాగం కూడా అర్చకుడికి రాదు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు దేవాదాయ శాఖ వెంటనే కావాల్సింది ఏంటంటే ముందు మానవత్వం కావాలి. మేమిద్దరం కలిసి ఒకే దేవాలయంలో పనిచేస్తున్నాం కదా, కాబట్టి నేను ఎలా జీవిస్తున్నానో అదే స్థాయిలో అర్చకులు జీవించాలా. దేవాలయానికి హుండీలో కావచ్చు, టికెట్ల ద్వారా కావచ్చు, ఆర్జిత సేవలు కావచ్చు, ఏ పద్ధతిలో 4 రూపాయలు డబ్బులు వచ్చినా అక్కడ 24 గంటలు గర్భగుడిలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు ఇస్తూ, పూజలు చేస్తూ, గోత్రనామాలు చెప్తూ, ఎంతమంది వస్తే అన్నిసార్లు ఆ గర్భగుడి నుంచి ఆ మెట్టు దాటి యువతలకి అవతలకి వెళుతూ చాలా శ్రమ చేస్తూ దాని ద్వారా అభివృద్ధి చెందేటువంటి దేవాలయం. అర్చకుడి కారణంగా దేవాలయం అభివృద్ధి చెందుతుంది, కానీ ఆ అర్చకుడిని చాలా బలహీనంగా చూస్తారు. ఇది ఈ దృష్టి, ఈ ఆలోచన మారాలి. దీంతోపాటు ఇంకొక మార్పు కూడా సమాజంలో రావాల్సింది అంటే హిందూ సమాజంలో మార్పు రావాలి. హిందూ సమాజం కూడా దేవాలయానికి పోవడం, ఏ పంతులు గారి అంతవరకు పరిమితం కావద్దు. ఇది మన దేవాలయం, మన దేవాలయంలో ఉండేటువంటి మన అర్చకుడు అనండి, పంతులు గారు అనండి, ఇక్కడ స్థానికంగా ఏం పిలిస్తేది, వాళ్ళ జీవనం ఎలా ఉన్నది, వాళ్ళ భార్యాపిల్లలు ఎలా పోషించుకుంటున్నారు, ఇల్లు ఉందా లేదా, మన కోసం కదా వాళ్ళు పూజలు చేస్తున్నారు, గ్రామం కోసం కదా అనేటువంటి ఒక అవగాహన హిందూ సమాజంలో కూడా రావాల్సి ఉంది. కాబట్టి హిందూ సమాజంలో దేవాలయం పట్ల, దేవాలయాన్ని నడిపించే అర్చకుల పట్ల మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే చట్టంలోనే వీళ్ళు మతైక అని పెట్టారు కానీ సంఘము, వాళ్ళగా ఆలోచన ఏం లేదు. వాళ్ళు సెక్యులర్ స్టాఫ్, వీళ్ళు రిలీజియస్ స్టాఫ్. వాళ్ళకి పిఆర్సీ వర్తిస్తుంది, వీళ్ళకి పిఆర్సీ రాదు. తెలంగాణలో మన ఇందాక వారి పేరు చెప్పారు, వారు చాలా విశాల హృదయంతో, భానుమూర్తి గారు చాలా విశాల హృదయంతో ఇటు సెక్యులర్ స్టాఫ్ని ఇటు అర్చకుల్ని కలిపే సంఘం పెట్టారు. కానీ అనుభవంలో ఏమనిపిస్తుందంటే మనకు ఎదురయ్యేది ఏంటంటే అర్చకులకు కూడా మనలాగానే పిఆర్సీ రావాలి, వాళ్ళు కూడా భార్యాబిడ్డలతో సుఖంగా ఉండాలా అన్న ఆలోచన దేవాదాయ శాఖలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా ఉండాలి. ఒక 6B దేవాలయంలో పిఆర్సీ ఇవ్వడానికి అవకాశం ఉన్న తర్వాత కూడా మీరు సంవత్సరాల తరబడి ఫైలు పైకి పంపించకుండా ఎందుకు తొక్కి పెడతారు? ఎందుకు రానివ్వరు పిఆర్సీ? లక్షలాది రూపాయలు అక్కడ ఉన్నాయి, ఇవ్వడానికి అవకాశం ఉంది, మీరు ఎందుకు ఆపుతున్నారు? కాబట్టి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని పెట్టి దానికి ఇంతకుముందు పిమ్ అని ఉండేవాళ్ళు, తర్వాత ఏదో అక్కడ వచ్చే ఒక దేవాలయం ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో ఈవో జీతం తీసుకుంటున్నాడు. మరి అర్చకుల సంగతి ఏంటి? ఇట్లాంటివి పరిపాలనాపరమైనటువంటి పద్ధతుల్లో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. హిందూ సమాజం ఆలోచనలో మార్పు రావాలి, ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి. ప్రభుత్వం ఎంఎస్ సత్యనారాయణరావు గారు
అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, అయ్యా ఒక్క రూపాయి మనం ప్రభుత్వం నుంచి దేవాలయాలకు ఇవ్వము, ఈ దేవాలయాల మీద మనం ఎందుకు పెత్తనం చేస్తున్నాము, ఈ దేవాలయం ఎందుకు మన దగ్గర ఉండాలో వదిలేస్తామని చెప్పన్నారు. అసెంబ్లీలో రాజీనామా చేసి పక్కకు పోయారు. ఆ రోజు బ్రహ్మాండమైన ఉద్యమం మేము అందరం కలిసి చేసాం. దానివల్లనే మన దేవాలయాల భూములు ఎక్కడైతే ఆక్రమణకు గురైనాయో, దేవరాయాంచాలు సీతారామస్వామి దేవాలయం భూములు అప్పుడు వెంకటేశ్వర్లకి కమిషన్ ప్రైవేట్ నెగోసియేషన్స్ లో అమ్మేశారు ల్యాండ్స్. దాని మీద పెద్ద ఉద్యమం జరిగింది. అందువలనే వారు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎవరు? మన ఎంఎస్ సత్యనారాయణ గారు. అందువల్ల ఇది 3 కాకుండా ఇంకొక విషయం చెప్తున్నాను. ఎండోమెంట్ దేవాలయాల గురించే కాదు, ఎండోమెంట్ లో డిస్టర్బెన్స్ వస్తుందండి. హలో, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక చిన్న మాట నేను చేస్తాను, ఒక మాట చెప్పి. కేవలం దేవాదాయ శాఖలో ఉండేటువంటి దేవాలయాలే కాకుండా ప్రైవేటు దేవాలయాల్లో ఉండే అర్చకులకు కూడా భద్రత కావాలి. అక్కడేమో వాళ్ళ సౌకర్యంగా ఏం చూసుకోవట్లేదు. కాబట్టి మా మాటే వినాలా అనేటువంటి ఒక అజమాయిషి, పూర్తిగా ఆగమశాస్త్రం చదువుకుని వచ్చినటువంటి ఒక యోగ్యుడైనటువంటి అర్చకుడు శాస్త్రాన్ని అనుసరించి తన పద్ధతిని అనుసరించి అర్చకత్వం ఆ దేవాలయాలు ఎలా చేయాలో చూస్తున్నప్పుడు దాంట్లో హస్తక్షేపం చేయకూడదు. మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పినట్టే చేయాలి, ఇలాంటి ఒక పద్ధతిలో వ్యవహరించకూడదు. కాబట్టి ప్రైవేటు దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్లోనే నాకు తెలిసి 3 అర్చకులు ఉరేసుకొని చనిపోయారు కొన్ని రకాలైన కారణాలు ఆ దేవాలయాల్లో ఉండేటువంటి ఇబ్బందుల వల్ల. కాబట్టి వీటన్నింటినీ మనం అధిగమించాల్సి ఉంది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అర్చకులందరూ ఐకమత్యం కావాలి, సంఘటితం కావాలి. మనందరం ఒకటై మన సమస్య ఏమిటి, ఇబ్బంది ఏమిటి. హిందూ సమాజం మనకు సానుకూలంగా ఉంటుంది, పార్టీలు ప్రభుత్వాలు మనకు సానుకూలంగా ఉంటాయి. ఎవరు మన మాట కాదనే వాళ్ళు లేరు. కానీ మనం ఐకమత్యంగా ఉండి మనకు ఏం కావాలో వాటిని మనం ఒక పద్ధతి ప్రకారం కనుక వెళ్ళినట్టయితే దేవాలయ వ్యవస్థలో మనం సమూలమైన మార్పులు తీసుకురావచ్చు అని చెప్పి నా అభిప్రాయం. చాలా సంతోషం. నేను మరలా వెంటనే ఇక్కడ కార్యక్రమం ఉంది, నేను ఇక్కడ పూర్తి చేస్తాను, మీరు కొనసాగించండి. ధన్యవాదాలు కమలానంద భారస్వామీజీ, మీ విలువైన సలహాలు సూచనలు మాకు అందజేసినందుకు. ఇప్పుడు మూర్తి సత్యనారాయణ శర్మ గారితో మాట్లాడదాం. మూర్తి సత్యనారాయణ శర్మ గారు, మీరు తెలంగాణ అర్చక ఉద్యోగుల సంఘాల అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక్కసారి మీ అసలు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అర్చకుల పరిస్థితి ఎలా ఉంది, మీరేం చెప్తారు? ప్రభుత్వ జీవో మీకు సంతృప్తిని ఇస్తుందా? ఏం జరగాలి ఇంకా? మొదటగా పూజ్యులు శ్రీ కమలానంద భారతీ స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం అర్పిస్తున్నాను. వారు సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయాలని బద్ధకంకణులై, అలాగే ఈ దేవాలయాల పరిస్థితులను కూడా చాలా మార్పులు తీసుకురావాలి, అత్యున్నతంగా చేయాలనే భావనతో అనేక సార్లు పాదయాత్ర చేశారు. వారి ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తరువాత ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అర్చకుల యొక్క యోగక్షేమాల గురించి మీరు శ్రద్ధ తీసుకొని ఒక ప్రోగ్రాం చేయటం చాలా సంతోషంగా ఉంది. HMTV వారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అర్చక ఉద్యోగుల పరిస్థితి చాలా బాగుందనే చెప్పాలి. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక 70% ఒకప్పటి మీద చాలా, ఇందాక స్వామీజీ చెప్పారు, ఒకప్పటి మీద మెరుగు అని. ఇక్కడ తెలంగాణలో ఉన్న విశేషం ఏంటంటే, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కేవలం ఒక తెలంగాణలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు అర్చకుల కోసం, అర్చకుల జీతభత్యాల కోసం కేటాయిస్తోంది. ఇది ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది మా సంఘం, మతైక సంఘం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కీర్తిశేషులు గంగు భానుమూర్తి గారు అందరినీ కలుపుకొని దీని మీద చాలా పోరాటం చేసి ఎంతో కష్టపడుతున్నారు. అర్చకులు, వీళ్ళకి సరైన జీతాలు లేవు, వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని వారు ఎంతో పోరాటం చేశారు. దానికి దిగి వచ్చి గత ప్రభుత్వం కేసీఆర్ గారు దీనికి బడ్జెట్లో కొంత అమౌంట్ శాంక్షన్ చేసి ప్రస్తుతం తెలంగాణలో ఒక 2400 మందికి
గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా అర్చకులకి ఉద్యోగులకి మాకు జీతాలు ఇస్తున్నారు. అర్చకుడికి గవర్నమెంట్లో జూనియర్ అసిస్టెంట్తో సమానమైన స్కేలు, ముఖ్య అర్చకుడికి సీనియర్ అసిస్టెంట్తో సమానమైనటువంటి స్కేలు, ఉప ప్రధాన అర్చకుడికి గవర్నమెంట్లో సూపరింటెండెంట్తో సమానమైనటువంటి స్కేలు, అలాగే ప్రధాన అర్చకుడికి అసిస్టెంట్ కమిషనర్తో సమానమైనటువంటి స్కేల్స్ అవి ప్రస్తుతం ఒక 2400 మందికి మాకు వస్తున్నాయి. ఇది 577 అనేటువంటి ఒక జీవో 2017 సెప్టెంబరు 15వ తారీఖు నాడు అది కేసీఆర్ గారు అప్పుడు విడుదల చేశారు. దాని ద్వారా చాలా మందికి న్యాయం జరిగింది. అయితే దానిలో 5625 మందికి ఇట్లా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనములు ఇవ్వడానికి అవకాశం ఉంది అని ఆ జీవో ఇచ్చారు 2017 సెప్టెంబర్ 15 దాకా. ఆ తరువాత కాలంలో ఇంకొక జీవో జారీ చేసి ఇది తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆవిర్భావం దాకా కట్ ఆఫ్ డేట్ పెట్టి 2/6/2014 వరకు చేరిన వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వండి అని పెట్టారు. దీని ద్వారా సుమారు ఒక 500 మంది చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి చాలా చాలని వేతనాలతో వాళ్ళు ఒక మినిమం 1500 నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. 6000, 10,000 అట్లా 3000 వాటితో పనిచేస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే మనకు ఉన్న జీవో ప్రకారం ఈ 121 అనేటువంటి ఒక జీవో పెట్టి జీవో ద్వారా కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఈ కట్ ఆఫ్ డేట్ని 2014 నుంచి తొలగించి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 9/12/2023 దాకా మార్చండి ఆ కట్ ఆఫ్ డేట్ అని మొన్న ఈ మధ్యనే మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ప్రకారంగా చేసినట్లయితే ఈ ప్రస్తుతం ఈ 500-600 మంది కూడా ఇబ్బంది లేకుండా అందరికీ తెలంగాణలో వేతనములు గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే వేతనాల విషయంలో అయితే భగవంతుడి వల్ల బాగానే ఉంది. గత ప్రభుత్వంలో 2-3 నెలలకు ఒకసారి వేతనాలు వచ్చేవి. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. గ్రీన్ ఛానల్ పెట్టి ప్రతి నెల మాకు మొదట్లోనే వేతనాలు ఇస్తున్నారు. కాకపోతే ఆ ఇచ్చే గ్రాంట్ నేడ్లో సబ్ హెడ్ ఒకటి సరైన మార్చవలసి ఉంది. కేవలం ఇప్పుడు మాకు జీతాలు మాత్రమే వస్తున్నాయి తప్ప పెన్షన్ సౌకర్యం ఒకటి లేదు. ఇదే గ్రాంట్ నేడ్ ద్వారా తీసుకున్నటువంటి గురుకుల టీచర్లు, గ్రంథాలయ ఉద్యోగులు వాళ్ళందరికీ పెన్షన్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ అర్చకులకి ఉద్యోగులకి మాత్రం ఆ అవకాశం లేదు. మేము అది చాలా కాలం నుంచి అడుగుతున్నాం. ఎందుకంటే అర్చకులు ఆ గర్భాలయంలో ధూపం, దీపం ఇవన్నీ ఇస్తూ ఉంటారు వచ్చిన భక్తులకల్లా. వాటి వల్ల చాలా అనారోగ్యాలు పాలవుతూ ఉంటారు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఉపాధి ఉండటం లేదు. కాబట్టి గవర్నమెంట్ పైగా ఇప్పుడు దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి ప్రధాన కార్యాలయంలో పనిచేసే వాళ్ళు, జిల్లా ఏసీ ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళందరికీ, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి వీళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం ఉంది. అలాగే ప్రధాన ఆలయాలు యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొమురవెల్లి, బాసర, కొండగట్టు ఇటువంటి దేవాలయాల్లో పనిచేసే అర్చక ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం ఉంది. కేవలం ఈ గ్రాంట్ నేడ్ ద్వారా తీసుకునే వాళ్ళకి మాత్రం ఈ పెన్షన్ సౌకర్యం ఒకటి కల్పించడం లేదు. దయచేసి అది వీళ్ళందరికీ కూడా కల్పించండి. అంటే దీని ప్రకారంగా వాళ్ళ సర్వీస్ ప్రకారంగా వాళ్ళకి ఓపీఎస్ వస్తుందా, సిపిఎస్ వస్తుందా, ఏదో రకమైనటువంటి పెన్షన్ సౌకర్యం అనేది వాళ్ళకి ఉంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని మా అభిప్రాయం అండి. వాస్తవానికైతే మాత్రం ప్రస్తుతం మిగతా అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఉన్నటువంటి అర్చకోద్యోగులు చాలా సంతోషంగానే ఉన్నారు. అయితే ఇంకా కొన్ని ఇవి జరిగితే ఇంకా సంతోషపడతారు. తప్పకుండా ప్రభుత్వం ఇవన్నీ మేము చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. తప్పకుండా ఇవన్నీ చేసి ఇంకో 500 మంది ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయండి. అట్లాగే మాకు పెన్షన్ లాంటి సౌకర్యాలు అందరికీ ఎటువంటి వివక్ష లేకుండా దేవాదాయ శాఖలో ఉన్న వాళ్ళందరినీ ఒకే విధంగా చూడండి. సెక్యులర్ స్టాఫ్, అట్లాగే రిలీజియస్ స్టాఫ్ అని కాకుండా, అట్లాగే హెడ్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వేరు, టెంపుల్ స్టాఫ్ వేరు అనే వివక్ష లేకుండా అందరికీ సమానంగా ఈ జీతాలు, పెన్షన్లు అందరికీ సమానంగా వచ్చేట్టుగా చూడమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దేవాదాయ శాఖ మార్చులు శ్రీమతి కొండా సురేఖ గారు కూడా దేవాలయాలంటే వారికి చాలా, దేవాలయాలు అర్చకులంటే చాలా గౌరవం. వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ మధ్యనే ఒక 324 రిలీజియస్ ఈ మతపరమైనటువంటి అర్చకులు, వేద పండితులు ఇటువంటి పోస్టులు ఇవన్నీ కూడా భర్తీకి శ్రీకారం చుట్టారు. ఆ నోటిఫికేషన్లు అవన్నీ వస్తున్నాయి. వాటిల్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి కొంత వెయిటేజ్ ఇవ్వాలని కూడా మేము మంత్రి గారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అయితే మిగతా రాష్ట్రాల మీద చూస్తే తెలంగాణలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంది. మాకు ఉద్యోగ భద్రత కూడా ఉంది.
మాకు దేవాదాయ శాఖలో పనిచేసే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు, గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా మాకు ఉద్యోగ భద్రత ఉంది. అయితే పెన్షనరీ బెనిఫిట్స్ మాత్రం అందడం లేదు, అదొకటి ప్రాబ్లం. అదే ప్రైవేట్ ఆలయాల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దుర్భరంగా ఉందని చెప్పవచ్చు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని ఎంతకాలం ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో, వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ. చాలా వాళ్ళు ప్రైవేట్ ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులు చాలా. జాగోరే జాగో కార్యక్రమంలో అర్చకుల సమస్యపై మనం విపులీకరంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనతో వింజమూరి సుధాకర్ గారు ఉన్నారు, BOPW ప్రధాన కార్యదర్శి. సుధాకర్ గారు, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో అర్చకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మీకు సంతృప్తినిస్తున్నాయా? ఇంకా ఎలాంటి మార్పులు జరగాలి? మీరేమంటారు? ఓకే సార్, బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెషనల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను ఈ మధ్యన మేము మంత్రి శ్రీధర్ బాబు గారికి మరి కొండా సురేఖ గారికి సీఎం గారికి కలవడం జరిగింది సార్. కలిసి బ్రాహ్మణ అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకు పింఛను ఇవ్వాలని, తర్వాత ధూపదీప నైవేద్యం వాళ్ళకి 25,000 ఇవ్వాలని, మరియు ఈ సమస్యలపైన ప్రభుత్వము స్పందించి మా కొండా సురేఖ గారు మరియు శైలజ రామయ్య గారు ఈ కార్యక్రమాల్లో వారు కలిసి ఇవ్వడం జరిగింది. అందులో ప్రభుత్వం తప్పనిసరిగా వీరికి అమలు పరుస్తానని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి ఈ సమస్యలకు వీటిపై రివ్యూ మీటింగ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తానని మా ప్రభుత్వం తెలియజేసింది సార్. తర్వాత అర్చకులు ఎలాంటి మార్పులు జరగాలని కోరుకుంటున్నారు మీరు? యాక్చువల్గా అర్చకులకు మనకు వీళ్ళకు పింఛన్ ఇవ్వాలి, తర్వాత మెడికల్ రిమ్యూనరేషన్ ఇవ్వాలి, తర్వాత గ్రామీణ ప్రాంతంలో ధూపదీప నైవేద్య వాళ్ళకు మినిమం 10,000 నుంచి 15 నుంచి 25,000 ఇవ్వాలి అనేది మేము మెయిన్గా చెబుతున్నాము. తర్వాత 370 పోస్టులు కూడా ప్రభుత్వం ఈ మధ్య చేసింది. వాళ్ళ అర్చక పరీక్షలతో నియామకమైన వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తుంది. తర్వాత వీళ్ళ అర్చకుల బాధలు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ పింఛన్ వస్తలేదనేది ఒకటి పెట్టారు. ఆ పింఛన్ కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. వాళ్ళకు కూడా పింఛన్ రావాలని మా BOPW నుంచి మా ప్రెసిడెంట్ గారు మేమంతా కలిసి వినత పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే మా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు మరియు శైలజ రామయ్య గారు మరి అడ్వైజర్ కమిటీ కూడా ఉన్నారు, వారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇట్టి సమస్యలను ప్రభుత్వం వెంబడే స్పందించి వీళ్ళకు అర్చకులకు ఏమేమి వాళ్ళకు ఎక్కడ కూడా ధూపదీప నైవేద్యం ఉండే వాళ్ళకు ఎక్కడైనా వాళ్ళకు ఒకటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ల్యాండ్లు ఉంటే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా డిమాండ్లో పెట్టాము. అది కూడా పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాము, స్పందించారు. అది కూడా త్వరలోనే అది ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. చాలా అద్భుతంగా మీ సమస్యలని వివరించారు. ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించే దిశగా పోరాడాలని చెప్తున్నా. ఈ గంగు ఉపేంద్ర శర్మ గారు వినిపిస్తుందండి వాయిస్? అయ్యా గంగు ఉపేంద్ర శర్మ గారు మరి ఓకే, మూర్తి సత్యనారాయణ శర్మ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ శర్మ గారు, ఇప్పుడు మనం ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి? ప్రభుత్వానికి మీరు ఇచ్చిన విన్నపాలకు ప్రభుత్వం స్పందన ఎలా ఉంది? పూర్తి స్థాయిగా మనం చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాము. అనుకున్నంత స్పందన కనిపించడం లేదు. పైన వాళ్ళందరూ కూడా బాగానే స్పందిస్తున్నారు, కానీ ఈ ప్రాసెస్ అయితే జరగడం చాలా ఆలస్యం అవుతోంది. అంటే చిత్తశుద్ధి లేదనే కదా అర్థం? అంటే కింద ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అందరూ కూడా చేయాలనే భావన ఉండాలి. ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే తప్పకుండా ఇవి అవ్వటం పెద్ద కష్టమైన విషయం కాదు. కొంచెం ప్రభుత్వం పెద్దలు దీని మీద ఎక్కువ దృష్టి పెడితే, వాస్తవాన్ని మేము సుమారుగా సంవత్సరాల క్రితం నుంచి మేము దీని మీద ప్రయత్నం చేస్తున్నాం, ఈ పెన్షన్ ఇటువంటి సమస్యల మీద. అలాగే ఈ 2014 తర్వాత డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా కొంతమంది మతపర సిబ్బందిని తీసుకున్నారు, అర్చకుల్ని, వాళ్ళందరినీ. వాళ్ళకు కూడా గ్రాంట్ ఎయిడ్ నుంచి వేతనాలు ఇవ్వమని కోరుతున్నాము. ఈ దేవాలయాల నుంచే వాళ్ళకి ఇస్తున్నారు, దాంట్లో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మనకు ఈ 577 జీవో ద్వారా 6,525 మందికి గ్రాంట్ ఎయిడ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. వాస్తవానికి అంతమంది లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు వచ్చేవాళ్ళు, తర్వాత మిగతా రావాల్సిన వాళ్ళు అందరినీ కలుపుకున్నా కూడా 4,000 మందికి మించరు. అది కొంచెం గవర్నమెంట్ దృష్టి పెడితే అది పెద్ద విషయం కాదు. ఇంకా అవసరమైతే గవర్నమెంట్ మీద పెద్ద భారం పడకుండా మా దేవాదాయ శాఖలో ఇప్పుడు మాకు వచ్చేటువంటి ఆ జీతాలను కొంత అవసరమైతే కొంత రిఫండ్ కూడా తీసుకోవచ్చు, అటువంటి అవకాశం కూడా ఉంది.
మామూలుగా ఒక 4,000 మంది మ్యాక్సిమం అవుతారు. మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరికీ సక్రమంగా వేతనాలు పెన్షన్లు ఇస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా అందరూ సుఖంగా ఉంటారు, ఎటువంటి సమస్య లేకుండా ఉంటారు. అలాగే మన రాష్ట్రంలో 6,750 దేవాలయాలకి ధూపదీప నైవేద్య స్కీము వర్తింపజేసింది మన ప్రభుత్వం. మొదట్లో 2,500తో ప్రారంభమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి 10,000 రూపాయలు ఇవ్వడం ప్రారంభం చేసింది. ఇప్పుడు ప్రతి దేవాలయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులు ఎవరు రారు, దానికి ఏం ఆదాయం ఉండదు. అటువంటి దానికి నిత్య ధూపదీప నైవేద్యం జరగాలి అని చెప్పి అక్కడ ఉండేటువంటి అర్చకుడికి ఒక 10,000 రూపాయలు ఇస్తోంది. దాంట్లోనే వాళ్ళు దానికి కావాల్సినటువంటి నైవేద్యానికి కావాల్సిన సామగ్రి అవన్నీ తీసుకొని ఒక 4,000 రూపాయలు పూజా ద్రవ్యాలకి నైవేద్యాన్ని నిమిత్తం ఒక 6,000 రూపాయలు వారికి గౌరవ భత్యం కింద అలా ఇస్తోంది. అట్లా 6,750 దేవాలయాల్లో తెలంగాణలో ఇది జరుగుతోంది. అయితే కాలానుగుణంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 10,000తో జీవనం చేయడం సాధ్యం కాదు కాబట్టి దాన్ని ఇంకొంచెం పెంచి వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని కూడా మానవతా దృష్టితో ప్రస్తుతం ఉన్న కాలానుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా న్యాయంగా ఇంకా కొంత వేతనం పెంచి వాళ్ళకే ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తే బాగుంటుంది. అలాగే డైరెక్ట్ గా అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళు డైరెక్ట్ గా రిక్రూట్ అయినారు నోటిఫికేషన్ ద్వారా కొంతమంది వేద పండితులు, అర్చకులు, ఈ బాజా భజంత్రీలు, వీళ్ళందరూ వాళ్ళకు కూడా దేవాలయాల నుంచి కాక గ్రాంటినేట్ ద్వారా వేతనాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా వేతనాలు వచ్చి రాక, డిఏలు వచ్చి రాక ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతంలో అయితే మాత్రం ఇస్తున్నటువంటి ఈ 2,400 మందికి అయితే గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా జీతాలు అయితే వస్తున్నాయి, దాంట్లో ఇబ్బంది లేదు. కాకపోతే మిగతా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగించి ఈ పెన్షనరీ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఇచ్చినట్లయితే దేశం మొత్తం మీద తెలంగాణలోనే అద్భుతంగా ఈ దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నట్లుగా అవుతుంది. అది ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ప్రశాంతంగా ఇంత సక్రమంగా జరగట్లేదు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు కనుక వాళ్ళు చిత్తశుద్ధితో తొలగించినట్లయితే తెలంగాణలో దేవాదాయ శాఖ పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి వేతనాలు తీసుకుంటున్నారు. సుమారుగా కొంత సర్వీస్ ఉన్నటువంటి 15 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి అర్చకులు సుమారు 1,00,000 రూపాయల జీతం కూడా తీసుకుంటున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల పరిస్థితులు కొంచెం బాగానే ఉన్నాయి. కానీ రిటైర్ అయిపోతే వాళ్ళ పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా అయిపోతున్నాయి. అనారోగ్యాలు వాటిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి అట్లాగే పనిచేస్తున్న వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఆరోగ్య బీమా కూడా వర్తింపజేస్తే బాగుంటుంది అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో కొంచెం మీ అందరి సహకారం కూడా కావాలి. ప్రభుత్వం కొంచెం చిత్తశుద్ధితో కొంచెం శ్రద్ధ పెడితే మాది పెద్ద విషయం కాదు. సత్యనారాయణ శర్మ గారు మీరు చాలా అద్భుతంగా వివరించారు. ఒక్కసారి ఉపేంద్ర శర్మ గారి దగ్గరికి వెళ్దాం. గంగు ఉపేంద్ర శర్మ గారు చాలా సీనియర్. 1000 స్తంభాల గుడిలో ఆయన అద్భుతంగా తన ప్రతిభను చాటుతూ ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారు ఆ గుడికి. గంగు ఉపేంద్ర శర్మ గారు, అయ్యా గంగు ఉపేంద్ర శర్మ గారు, వింజమూరి సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. వింజమూరి సుధాకర్ గారు, వింజమూరి సుధాకర్ గారు, వింజమూరి సుధాకర్ గారు వినిపిస్తుందా సార్? వింజమూరి సుధాకర్ గారు, వాస్తవానికి అర్చకుల పరిస్థితి ప్రైవేటా ప్రభుత్వమా ఎక్కడ చూసినా కానీ చాలా సమస్యలు ఉన్నాయి. అర్చకులకి కొన్ని అనేక సందర్భాలలో పిల్లనివ్వటానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంకా మీ దృష్టికి ఉన్న సమస్యలు ఏంటి? వాటిని ఎలాంటి పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోవాలి? సుధాకర్ గారు మీకే. సార్, అర్చకులకు పిల్లనియడానికి వాస్తవంగా టెంపుల్లో పనిచేసే అర్చకులు ఈ రోజు చాలా వాళ్ళ ఆర్థిక స్థితులు కూడా బాగున్నాయి. కానీ పిల్లనియడానికి ప్రాబ్లం అంటే యాక్చువల్ గా ఐఏఎస్, ఐపీఎస్ మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా అర్చకులే ఈ రోజు బాగున్నారు. కానీ అది బ్రాహ్మణ కమ్యూనిటీలో అందరూ కూడా గమనించాలి. యాక్చువల్ గా వాళ్లకు ఈ రోజు గవర్నమెంట్ శాలరీతో ఈక్వల్ గా ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వాలు అర్చకులకు కూడా ప్రతి దగ్గర కూడా వాళ్ళు ధూపదీప వీళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు మన ఒక్క నిమిషం ఉపేంద్ర శర్మ గారి దగ్గరికి వెళ్దాము. ఉపేంద్ర శర్మ గారు,
అయ్యా అయ్యా వినిపిస్తుందా? వినిపిస్తుంది అయ్యా మీరు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. రైట్, అట్లా మాట్లాడండి. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఆలయాల్లో అర్చకులు? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక సమాఖ్య అనేకమైనటువంటి పోరాటాల వల్ల, సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల అనేక సమస్యలు కూడా పరిష్కారం జరిగింది. ముఖ్యంగా అడ్డంకులు వేసే వాళ్ళు వేసిండ్రు. 65 సంవత్సరాలు అర్చకులకు రిటైర్మెంట్ వయసు ఉండొద్దని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. కమలానంద భారతి గారితో కలిసి అనేక ఉద్యమాలు, చిన్నజయ స్వామి వారితో అనేక ఉద్యమాలు కూడా ఆధ్యాత్మిక ఉద్యమాలు చేయడం జరిగింది. తర్వాత 2014 తర్వాత కేసీఆర్ గారు రావడం, దాని ద్వారా కొంత ఆ వరంగల్లో చిన్నజయ స్వామి వారి సమక్షం లోపల జనవరి 9, 2015లో పెద్ద ఎత్తున సమావేశం నిర్వర్తించడం తెలంగాణ అర్చక సమాఖ్య ప్రొఫెసర్ సౌందరరాజన్ గారి ఆధ్వర్యం లోపల వారు అనేక గ్రామాలు, మండలాలు, జిల్లాలు కూడా తిరగడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ అర్చక సమాఖ్య వెలుగులోకి రావడం, ప్రస్తుతం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేకమైనట్టు హామీలు ఇవ్వడం జరిగింది. అట్లా కొంత అందులో భాగంగా గ్రాంటెడ్ అర్చకులు సమస్యలు, అదేవిధంగా దాన్ని వ్యతిరేకించిన నాయకులు కూడా ఉన్నారు, దాని వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ దానికి ఒక వేద పండిత నాయకత్వం వహించి దానికి మాట్లాడడం శోచనీయమైనటువంటి విషయం. అర్చకుల విషయాలు వేరు, వేద పండితుల విషయాలు వేరు, గమనించండి దయచేసి. ఎందుకంటే అర్చకుడు ఉదయం 5 గంటలకే లేచి ప్రాతకాలం లోపలనే పూజలు చేయడం, 12 గంటల వరకు ఉండడం. వేద పండితులు ఏంది మధ్యాహ్నం ఒక గంట సేపు 2 గంటలు వేద పారాయణ చేస్తే వెళ్ళిపోతుంటారు. వీళ్ళు కూడా సమగ్రంగా అవగాహన లేకుండా మాట్లాడడం కూడా చాలా దౌర్భాగ్యం. అర్చకులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవాళ మన అర్చక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయించడం జరిగింది. తెలంగాణ అర్చక సమాఖ్య పక్షాన ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవాళ గతంలో 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు ఇచ్చేవారు, ఎంప్లాయీ కూడా ఇచ్చేవారు. కానీ తర్వాత అర్చక వెల్ఫేర్ బోర్డు దాని తర్వాత 3 తీర్మానాలు చేసి వాళ్ళ 8 లక్షల రూపాయలు వచ్చే విధంగా తెలంగాణ అర్చక సమాఖ్య ఏర్పాటు చేసింది. వాళ్ళ ధూపదీప నైవేద్యాలకు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర 40 సార్లు వెళ్ళడం జరిగింది. తెలంగాణ అర్చక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య వెళ్ళిన సందర్భం లోపల కూడా రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. దాన్నే 33/2007 యాక్ట్ను తీసుకువచ్చి దాని ద్వారా సెక్షన్ 33 ద్వారా 65A ద్వారా వేతనాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయగలిగింది. అప్పుడే ఆ వ్యక్తులు కూడా ఎప్పుడైతే ఇప్పుడు కీర్తిశేషులైన ఆ వ్యక్తులు అప్పుడు కూడా వ్యతిరేకించిన సందర్భంలో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి గ్రాంటీని కూడా 65A ద్వారా మాత్రమే వాళ్ళ దేవాలయాల నుంచి కలెక్ట్ చేసి గ్రాంటీని ద్వారా వేతనాలు అందిస్తున్నారు. దయచేసి మన ఏంటంటే అవగాహన లేని పెద్దలు, దీనికి సంబంధం లేని వ్యక్తులందరూ కూడా మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు. మినిమం ఎక్కడ ఏం చేయాలో ఏ అర్చకుడిని తీసుకొచ్చుకోవాలని కూర్చుని పెట్టాలి. అవగాహన వేములవాడ అర్చకులు ఉన్నారు, యాదగిరిగుట్ట అర్చకులు ఉన్నారు, వీళ్ళకి అవగాహన గల చట్టం మీద అవగాహన వ్యక్తులు కావాలి. అదేవిధంగా ఇవాళ పెన్షన్ సౌకర్యం గురించి కూడా మాట్లాడుతున్నాం. మేము అర్చక వెల్ఫేర్ బోర్డు నుంచే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ పెన్షన్ సౌకర్యం గురించి ఇక్కడ మాట్లాడినాం. వాళ్ళ ధూపదీప నైవేద్యాల గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సుబ్బారావు గారు అని ప్రధాన కార్యదర్శి బ్రాహ్మడు, అతను ముందుండి ఈ కమలానంద భారతి గారు మేము అందరం కూడా కూర్చొని వారి దగ్గరికి వెళ్ళడం, వారి మీటింగ్లు ఆర్కిస్ట్రే గారు బీసీ సంఘం నాయకులతో కూడా మాట్లాడి ఆ రోజున మనకు ఈ ధూపదీప నైవేద్య పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 2300 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ గత ప్రభుత్వంలో కూడా వరంగల్లో చిన్నజయస్వామి వారి సమక్షం లోపల 2500 6,000 రూపాయలు, తర్వాత 10,000 రూపాయలు కూడా తెలంగాణ అర్చక సమాఖ్య నుంచే జీవోలు రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి దృష్టిలో పెట్టుకొని చాలా చిన్న సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. మా పెన్షన్ సౌకర్యం కావాలి. అదేవిధంగా దేవాలయాలు భక్తుల సంఖ్య కూడా పెరుగుతున్నది, దానికి అనుగుణంగా కూడా జీవో ఇవ్వాలి, దాని అర్చకుల నియామకం జరగాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దానికి అనుగుణంగా శైలజారామయ్య గారు, మా మంత్రి గారు, మా వరంగల్ జిల్లా మంత్రి గారు కొండా శ్రీక గారు స్పెషల్గా దృష్టి పెట్టి
పోస్ట్ ఫిలప్ చేయడానికి ఒక జీవో వేయడం జరిగింది. మేమేమంటున్నామంటే గత ఒక 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అర్చకులందరినీ కూడా అందులో కలపాలి. వాళ్ళకి ముందు జీవనోపాధి కల్పించాలి, వాటి పెన్షన్ వారికి కూడా స్కేల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పెన్షన్ సౌకర్యం చాలా ముఖ్యం. అదేవిధంగా ధూపదీప నైవేద్యాలకు 10,000 రూపాయలు చేయించింది కూడా తెలంగాణ అర్చక సమాఖ్యే. అడ్డుపడే వాళ్ళు అడ్డుపడినా ఎలాంటి అభ్యంతరం లేదు. నిరంతరంగా మేము పనిచేస్తూ ఉంటాం. అర్చకుల కోరకే మేము పనిచేస్తాం. ఉపేంద్ర శర్మ గారు, మీరు అద్భుతంగా వివరించారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. యమునా పాఠక్ గారు, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు గారు ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. ఈ సమస్య మీద ఆమె ఎంతగానో పోరాడారు. మేడం, ఇప్పుడు మనం అర్చకుల సమస్యలు మీ దృష్టికి వచ్చినవి ఏంటి? అసలు తెలంగాణ ప్రభుత్వంకి చిత్తశుద్ధి కనిపిస్తుందా? ఇంకా ఏం జరగాల్సి ఉంది? ముందుగా జాగోరే జాగో ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వామీజీ అలాంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, వంశీ గారు, మనము దాదాపు సంవత్సరంన్నర పాటు జాగోరే జాగో వేదికగా దేవాలయాల ఆస్తుల సంరక్షణ, అలాగే ఆలయ ఆక్రమణలు గురవుతున్న వాటన్నిటి మీద కూడా నిరంతరం మనం పోరాటం చేస్తూ వస్తున్నాం. ఆలయం ఉండాలి అంటే ఆ ఆలయానికి వెన్నుముక్క అర్చకుడు. మరి అలాంటి అర్చకులు లేని ఆలయాలు ఈరోజు నిజంగా అంటే లేవు అనే పరిస్థితులు చాలా ఉన్నాయి. మనం తీసుకుంటే పురాణ హైదరాబాద్ తీసుకుంటే, గ్రేటర్ హైదరాబాద్ మన దగ్గర, మన పాత బస్తీ అని చెప్పుకుంటున్న మన ప్రాశస్త్య మహానగరంలో అర్చకులు అంతంత మాత్రాన్ని, అర్చకులు లేని దేవాలయాన్ని మన కళ్ళ ముందు నేను చాలా చూశాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఇంతవరకు పెద్దలు అందరూ చెప్తూనే ఉన్నారు, నేను వింటూ వస్తున్నాను. మనకి మూడు రకాలుగా విభజించారండి. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అని మన ఆలయాలు ఆస్తులకు సంబంధించి ఆస్తుల పరంగా కూడా ఇవన్నీ విభజన చేయడం జరుగుతోంది. 25 లక్షల కంటే ఆదాయం అంటే సంవత్సర ఆదాయం 25 లక్షల కంటే ఎక్కువ ఉంటే అది ఏ గ్రేడ్ కింద, 2 నుంచి 25 లక్షలు అయితే బి గ్రేడ్, అంతకంటే తక్కువ 2 లక్షల కంటే తక్కువ లేకపోతే కూడా సి గ్రేడ్ అని అంటారు. పెద్దలు ఏమన్నా ఉంటే మీరు మార్పులు చెప్పండి. సో ఈ రకంగా గ్రేడ్ చేస్తూ ఆలయాలకు సంబంధించి పెద్ద ఆలయాలకి ప్రాబ్లం లేదు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి దానికి వ్యవస్థ, ఇందాక మనకి పెద్దలు చెప్పినట్టుగా అక్కడ అర్చక వ్యవస్థ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ఆలయ సిబ్బంది, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రాబ్లం అంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాట్ అబౌట్ సి గ్రేడ్ అంటే ఏవైతే దిగువ స్థాయిలో ఉన్న వాటిలో అసలు ఇన్కమ్ లేదు అంటే భగవంతుణ్ణి కూడా మనం ఈరోజు ఆస్తుల పేరిట విభజిస్తూ దేవాలయాల సంరక్షణ అంటే చిన్న ఆలయమా పెద్ద ఆలయమా అని ఎవరంటే మనం నిర్ణయించేది? అంటే దేవుడికి వచ్చే ఆస్తులను బట్టి మనం నిర్ణయిస్తామా? ఇప్పుడు మనం అందరం ఒక ఆలయం తీసుకుని దత్తత తీసుకొని మనం దాన్ని బాగు చేస్తే ప్రజలు వస్తారు, డబ్బులు నిండితే అప్పుడు ఎండోమెంట్ వారు వచ్చి హుండీ పెడతారు. అక్కడ డబ్బులు బాగా దండిగా వస్తేనే పెడతారా? అంటే నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే డబ్బుతో భగవంతుణ్ణి ఆలయాలని మనం ఎలా బైఫర్కేట్ చేస్తాం? అర్చకుడు చిన్న ఆలయమా పెద్ద ఆలయం కాదు, అర్చకుడికి అక్కడున్న స్వామివారు చిన్న ఆలయానికి సంబంధించిన వారా పెద్ద ఆలయానికి సంబంధించిన వారా? డబ్బులు బాగా వస్తున్నాయని చేయరు కదండి. త్రికరణ శుద్ధిగా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ ఒక వేదము భగవంతుడికి అర్పిస్తూ వారి పూర్తి జీవితాన్ని కేవలం అదే వారికి వృత్తి, అదే వారికి పూర్తిగా కూడా అన్ని రకాలుగా కూడా ఒక అర్చకుడికి అదొక్కటే దానికి, వారికి ఇంకా వేరే ప్రొఫెషన్ లేదు. వారు ముందు నుంచి ఆధారపడినది వాళ్ళ ప్రొఫెషన్ అంతా కూడా భగవంతుడి సేవ త్రికరణ శుద్ధిగా చేసుకోవాలనే లక్ష్యం మాత్రమే అర్చక స్వామి వారికి ఉంటుంది. మరి అలాంటి అర్చకులకి కనీస బేసిక్ వేతనాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్ద ఆలయాల గురించనే కాదు, ఇక్కడ పెద్ద చిన్న కాదు, అంటే వచ్చిన వాళ్ళకి సంతోషం, కానీ లేని ఆలయాలకు నిజంగా ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలు, పోషణ లేని ఆలయాలు, ఆలయ పోషణ జరగాలంటే ఆ పోషణకు కారణం ఎవడు? అక్కడున్న అర్చకు స్వామి వారే, అక్కడున్న బ్రహ్మగారే చెయ్యాలి. మరి దాన్ని ఎందుకు మనం ఇంతలాగా వ్యత్యాసం చూపిస్తున్నాము? చిన్న ఆలయం అని పెద్ద ఆలయం అని ఇందాక శర్మగారు చెప్తున్నారు. ప్రైవేట్ ఆలయాలలో అయితే ఇంకా దిక్కుతోచని పరిస్థితి, ఆ ఒక్క యాజమాన్యానికి నచ్చితేనే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు. కనీసం బేసిక్ సెక్యూరిటీ, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. ఇక్కడ నేను ఎలా అంటున్నానంటే అర్చకులు పడుతున్న ఇక్కట్లు అంతా ఇంత కాదు, అది మనం ఆ మానవతా కోణంలో ఎందుకు చూడలేకపోతున్నాం? ప్రతి ప్రొఫెషన్కి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామే, అర్చక వృత్తికి ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం? బేసిక్ వేతనాలు సరిగ్గా లేవు. నిజంగా వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటాను వాళ్ళ పట్ల.
మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది వారి పట్ల. బేసిక్ పే ఉండదు, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు, హెల్త్ కార్డులు ఉండవు, వాళ్ళకి హౌసింగ్ ఉండదు, వాళ్ళ పిల్లల చదువులకు కనీసం కూడా, ఎందుకంటేనండి వీళ్ళంతా మళ్ళీ ఫార్వర్డ్ క్యాస్ట్ కిందకి రావడం వల్ల కూడా, ఇకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కిందకి రావడం వల్ల కనీసం ఏదైతే రిజర్వేషన్స్ ఉండాలో అది కూడా అప్లై అవ్వటం లేదు వీళ్ళకి. వాళ్ళ పిల్లల చదువులు కానివ్వండి, ఒకప్పుడున్న ఖర్చులు చూస్తే ఇప్పుడున్న ఖర్చులు చూస్తే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతోందా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందా? మరి ఈ యొక్క ఇదంతా ఎలా తట్టుకోగలుగుతారు? ఇందాక స్వామీజీ వారు చెప్తున్నారు 3 హత్యలని చెప్తున్నారు, 3 చచ్చిపోయారు వాళ్ళు. హత్యలు కాదు, అది హత్య అంటాను నేను. ఈ రోజు సమాజము వాళ్ళని హత్య చేస్తోంది అంటున్నాను. కనీసం మానవత భావాలు లేకుండా మానవ హక్కుల ఉల్లంఘన చేస్తూ ఈ రోజు సమాజమే అర్చకులని హత్య చేస్తుంది అంటాను నేనైతే. వాళ్ళ ఆత్మహత్యలు కావు, అక్కడ ఆత్మఘోష. ఆ ఘోష ఎంతమందికి వినబడుతుందండి? ఎంతమంది ఈ రోజు నిజంగా ఎవరిని వెళ్ళి చెయ్యి జాచి అడగలేక, నాకు అన్నం పెట్టండి అడగలేక, ఎందుకంటే ఆస్వాదించే చెయ్యి అడగలేకపోతుంది. ఏ రకమైన ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా అవన్నీ పక్కన పెట్టి ఎవరొచ్చినా మనసా వాచా కర్మన మీరందరూ బాగుండాలని సహృదయంతో ఆ బ్రాహ్మడు ఎవరైతే అర్చక స్వామి వారు నువ్వు బాగుండాలి, ఆ భగవంతుడికి భక్తుడికి వారధిగా ఉన్న అలాంటి ఒక అర్చక స్వామి ఈ రోజు సమాజమే హత్య చేస్తుందంట. నేను ఇది బాధతో చెప్తున్నమాట. కాబట్టి ఎవరిని అడగలేరు, ఎవరిని ఏం చేయాలో తెలియదు. ప్రభుత్వ అధికారులను ఎవరితో వెళ్ళాలో తెలియదు, ఎవరితో ఏం చెప్పాలో తెలియదు, ఎక్కడ పెటిషన్లు ఇవ్వాలో తెలియదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆకలి మంటలతో అలమటిస్తున్న అర్చక స్వాములు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వం ఆలోచించాల్సింది కేవలం పెద్ద గుళ్ళ నుంచి ఆదాయం వస్తుందా, కొంతమందినే మనం కడుపు నింపుతున్నామా కాదు. ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎంతమంది అధికారులు దర్జాగా ఉంటున్నారు? ఎంతమంది? అసలు ఆలయ వ్యవస్థ నిలబడాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న, సరే మీరు సిబ్బందిని పెట్టారు బాగానే ఉంది, నేను వాళ్ళ గురించి విమర్శించను, మీరు బాగుండారు కదా, మరి ఆలయానికి వెన్నుముక్కైన అర్చక స్వామి బాగుండాలా వద్దా? డిపార్ట్మెంట్ అన్ని దేవాలయాలకు ఈవోలు పెడుతున్నారు, లేకపోతే సిబ్బందిని పెడుతున్నారు, అనేక మంది అధికారులు పెడుతున్నారు. కానీ భగవంతుడినే నమ్ముకొని, భగవంతుడి మీదే ఆధారపడి వారి యొక్క విద్య, వారి వృత్తి, వారి దేహం, వారి మనస్సు, వారి ఆలోచన మొత్తం భగవంతుడి కోసమే అర్పించిన ఆ ఒక్క అర్చకుడిని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అర్చకుడు లేకపోతే ఆలయం వెళ్ళలేదు కదండి, ఆలయ నిర్వహణ లేదు కదండి, ఆ భగవంతుడికి లాలన పోషణ అన్ని ఆయనే కదండి, ధూపం దీపం నైవేద్యం పెట్టేదే అర్చకుడు కదండి. మళ్ళీ అలాంటి అర్చకుడి జీవితాలను నిర్వీర్యం చేస్తూ ఇది చిన్న గుడి, ఇది మధ్య గుడి, మధ్యస్థంలో ఉన్న గుడి, ఎందుకండి ఈ వ్యత్యాసం? భగవంతుడికి లేని వ్యత్యాసం మనని భగవంతుడిని డబ్బుల పేరిట భగవంతుడి గుళ్ళని మనం వ్యత్యాసం చూపిస్తూ డిఫరెన్షియేట్ చేసేసి విభజించి పాలిస్తూ ఒక అర్చకుడిని అల్లాడిస్తున్నారే, ఇది ఎక్కడ న్యాయం ప్రభుత్వానికి అడుగుతారు? ఏ ప్రభుత్వమైనా అనాదిగా అసలు మన ప్రజాస్వామ్య పాలన వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మూడు నాకు కళ్ళ ముందు నేను చూసిన వాళ్ళు అర్చకత్వం కోసం పిల్లల్ని పౌరహిత్యానికి చిన్న వయసుల్లో తల్లి తండ్రి దగ్గర లేకుండా గురువుల దగ్గర ఆ వేద పాఠశాలల్లో తెల్లవారుజామున మన ఇళ్లలో చిన్నపిల్లలు లేస్తారా ఆ టైంకి? అలాంటిది భగవంతుడి కోసం, ఆలయ సంరక్షణ కోసం 3 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ తల్లి తండ్రి తీసుకొచ్చి వేద పాఠశాలలో వేస్తారు. ఎందుకంటే మన ధర్మం కాపాడబడాలి, మన ఆలయం సంరక్షింపబడాలి, మన వేద విజ్ఞానం కాపాడబడాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, కాబట్టి వేదం నేర్చుకో నాన్న అని అంత చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి ఆ వేద పాఠశాలలో వేస్తే ఎంత ముద్దుగా ఉంటారో వాళ్ళకి. పొద్దునే లేస్తారు తెల్లవారుజాము గట్ల, వేదం నేర్చుకుంటారు, భక్తితో స్వామివారిని కొలుస్తారు, వేద మంత్ర పఠనం చేస్తారు. అలాంటి పిల్లలు ఈ రోజు కరువైపోతున్నారు. ఈ రోజు మనకి ఏం బువ పెట్టిందా అని అడుగుతున్నారు పిల్లలు తల్లిదండ్రుల్ని. మమ్మల్ని అర్చకత్వం ఎందుకు నేర్చుకోమంటున్నారు అడుగుతున్నారు. ఈ రోజు నేర్చుకున్న వాళ్ళు అగమ్య గోచరంగా ఏం చేయాలో తెలియదు, ఆటోలు నడుపుతున్నారు, కూలి పని చేస్తున్నారు. ఈ రోజు ఆలయాన్ని సంరక్షించే అర్చకుడు కూలి పనులకు వెళ్తున్నాడండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఏ సమాజంలో మనం బతుకుతున్నాం? సమాజం బాగుండాలంటే ఆలయ వ్యవస్థ బాగుండాలి, మన సంస్కృతి బాగుండాలి. దానికి వారధి అయిన ఆ అర్చకుడికి ఇలాంటి దీనావస్థ ఇది చూస్తున్న ప్రజలు, భక్తులు, అధికారులు, ప్రభుత్వాలు చలించండి ఇప్పటికైనా. ఎంతమంది లక్షల మంది ఉన్నారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో? వేల మంది, లెక్క పెడితే వేల మంది పండితులు ఉన్నారు, ఘనాపాటీలు ఉన్నారు. ఘనాపాటీలు అండి పాపం 500-1000 రూపాయలకు కూడా వచ్చి పఠనం చేస్తున్నారండి. అలాంటి దుస్థితిలో మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం అసలు మన దాని విలువ మనకి తెలుసా అని అడుగుతున్నారు. అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, అందరి దగ్గరగా వాళ్ళు ఏది అడుగుతా డబ్బులు ఇస్తున్నామే. ఒక అర్చకుడిని మనం చక్కగా చూసుకోలేమా?
ఒక అర్చకుడిని సంరక్షించుకోలేమా? అర్చకుడిని సంరక్షించుకుంటే, దేవాలయం సంరక్షించుకుంటే, దేవాలయం బాగుంటే మన పల్లె బాగుంటుంది, మన పట్టణం బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన వాడ బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇది ఎందుకు అర్థం కాదు? ఇంత లోతైన ఒక్కసారి వెళ్ళి ఆ వేద పాఠశాలలో ఆ పిల్లలు ఎలా చేస్తారు చూడండి. ఈ రోజు అర్చకత్వంలో ఉన్న వాళ్ళకి పిల్లలు ఇవ్వటం లేదండి, పెళ్ళిళ్ళు కావట్లేదండి. నిలదీస్తున్నారు, మీకు ఏమిటి ఉద్యోగం ఉందా, మీకు ఇల్లు ఉందా, వాకిలు ఉందా? వాళ్ళు నేను పరమాత్ముడిని సేవించుకుంటున్నాను తల్లి అంటే ఎవరు వాళ్ళకి పిల్లలు ఇవ్వటం లేదు. పరమాత్ముడు సేవలో ఉన్నాను అంటే వాళ్ళ పిల్లలు ఇవ్వటం లేదు. లక్షలు లక్షలు కావాలి ఈరోజు, లక్షలు ప్రభుత్వాలు ఇవ్వక్కర్లే. బేసిక్ సెక్యూరిటీ ఇవ్వలేరా? ఇన్ని కుంభకోణాలు, ఇంతమంది స్కాములు, ఇంతమంది గజ దొంగలు ఆలయ ఆస్తులు కొట్టేస్తా ఉన్నారు. వేల ఎకరాలు కాదు, లక్షల ఎకరాలు, లక్షల కోట్లు గజ దొంగలు ల్యాండ్ మాఫియా కాజేస్తున్నారు. అందులో కొంత భూమి వీళ్ళకి ఇల్లు కట్టించలేరా? ప్రభుత్వాలు ఇల్లు కట్టించలేరా? ఎన్ని పథకాలు తీసుకొస్తున్నారు, ఇల్లు కట్టించలేరా? ఎంతమంది పండితులు ఉన్నారు, ఎంతమంది అర్చక స్వాములు ఉన్నారు, వేల సంఖ్యలోనే ఉన్నారు కదా. ప్రభుత్వం తలుచుకుంటే, నిజంగా రాజుగారి తలుచుకుంటే ఏం కొదవా మనకేమన్నా? ఈ రోజు పీపీపీ మోడల్ తీసుకురండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అర్చక స్వాముల కోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సంస్థ నుంచి ప్రభుత్వాన్ని ఇవ్వమనండి. అర్చకులకి పెన్షన్లు కానివ్వండి, అర్చకులకి హౌసింగ్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. మా లాంటి వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఆఫర్కి రమ్మనండి, ప్రభుత్వాన్ని రమ్మనండి. ఆస్క్ ఫర్ పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ప్రభుత్వానికి మేమేం భారం చేయాలనుకోవట్లేదు. ప్రభుత్వం ఒక స్టేక్ హోల్డర్ మాత్రమే, కానీ ప్రభుత్వం దగ్గర చట్టపరంగా ఒక పవర్స్ ఉన్నాయి. అలాంటి పవర్స్ ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు అర్చకులని మాకు ఇవ్వండి ఇవ్వండి అని అడగక్కర్లేదు. మా లాంటి వాళ్ళు చాలా మంది సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకి హెల్త్ కానివ్వండి, బేసిక్ సెక్యూరిటీ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, అనేక స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సొసైటీస్ రెడీగా ఉన్నాయి. మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి కావాల్సిన చిత్తశుద్ధి, హోలిస్టిక్ ఐడియాలజీ, హోలిస్టిక్ అప్రోచ్ ఉంటే ప్రభుత్వాలు చిరస్థాయిగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు ఆలయము, అర్చకుడు బాగుంటేనే సమాజం బాగుంటుందని మళ్ళొకసారి జాగోలో ప్రభుత్వాన్ని, అధికారుల్ని, భక్తుల్ని, ప్రజల్ని కూడా జాగృతం చేస్తూ జాగో అంటా ఉన్నాం. దయచేసి అర్చక వ్యవస్థని మనం కాపాడుకుందాం. వాసుదేవ్ శర్మ గారు, కొంచెం క్లుప్తంగా చెప్పండి, సమయం మించిపోయింది. ఈ అర్చకులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మేడం చెప్పారు, విన్నారు కదా. ఇంకా ఏ సమస్యలు పరిష్కరించాలి? అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏంటి? నమస్కారం అండి. చాలా దేవాలయాల్లో అర్చకులు వంశపారంపర్యంగా, అంటే వంశాలు తరాల నుంచి ఈ ఆలయాల్ని కాపాడుతూ అర్చక వృత్తిలో ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు వేతనం గురించో లేకుంటే వాళ్ళ కుటుంబాల గురించో ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. దేవాలయము బాగుండాలి, హిందూ ధర్మం బాగుండాలి, ప్రజలు బాగుండాలనే సత్సంకల్పంతోనే అర్చకులు ఈనాటుకున్నారు. కానీ మారుతున్నటువంటి కాలమానం ప్రకారంగా నేడు జీవన ప్రమాణ స్థాయి ఎంత పెరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. కనీసం బయటికి వెళ్ళి ఏదైనా తీసుకోవాలంటే కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ అర్చకులని, ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి అర్చకుల్ని భక్తులు, ప్రజలు మరియు ప్రభుత్వాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దేవాదాయ శాఖ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో ధూపదీప నైవేద్య అర్చకత్వం కింద దాదాపు 6,750 మంది పనిచేస్తున్నాం. 10,000 రూపాయలు ఇప్పుడు అందులో గౌరవ వేతనం ఉంటే 4,000 రూపాయలు ధూపదీపాలకి పోతే 6,000 మాత్రమే మిగులుతాయి. అంటే 6,000 రూపాయలకి ఒక అర్చకుడు ఎట్లా జీవనం కొనసాగిస్తారో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్నిగా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి అర్చకుడి, అంటే పెద్ద దేవాలయమా చిన్న దేవాలయం అనేది లేకుండా ఏ దేవాలయంలోనూ అర్చకుడే, చేసేటువంటి పూజా విధానమే. కాబట్టి ప్రతి అర్చకుడికి కూడా చక్కగా వారి కుటుంబానికి సరిపడేటువంటి వేతనాన్ని 35-40 వేల రూపాయల వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎందుకంటే దేవాలయాల్లో ఈ చైర్మన్ల వ్యవస్థ ఇదంతా రాజకీయపరమైనాక ప్రభుత్వాలు మారినప్పుడు అక్కడున్న అర్చకులకు అనేక అవస్థలు ఏర్పడుతున్నాయి, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు చాలామంది. అది కూడా దృష్టిలో ఉంచుకొని అర్చకుల పట్ల ఇటు ప్రజలు, ప్రభుత్వం, అదేవిధంగా సంస్థ ద్వారా యమునా పాఠక్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. వారికి, హెచ్ఎంటీవీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అర్చకుల గురించి ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినారు. ఇంకా చాలా విషయాలు చర్చించాలి.
కాకపోతే మీకు సమయం కొంచెం మీకు తక్కువగా ఉంది కాబట్టి మాకు సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చివరగా యమునా పాఠక్ గారు చెప్పండి, అసలు ఏం జరగాలి, సమాజంలో ఎలాంటి మార్పు రావాలి, దేవాదాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మీరు అడిగినట్టు పీపీపీ మోడల్కి ఒప్పుకుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దాని గురించి క్లుప్తంగా వివరించండి. అద్భుతంగా అండి. ఇది మన సంస్కృతి, ఇది మన అస్తిత్వం, మన వేల సంవత్సరాల సంస్కృతిని ఈ రోజు కాపాడబడిందంటే ఆనాటి నుండి ఆ యుగం నుండి ఈ యుగం వరకు కూడా ఈ మన ఒక హైదమ సంస్కృతి బాగుంది అంటే ఇది అర్చక స్వామి వారి వల్లే. వాళ్ళ జీవితాన్ని నిజంగా ధారపోస్తారండి. వాళ్ళ తపస్సే అంతే, ఇంకా వాళ్ళకి ఇంకా వేరే లోకం లేదు, భగవంతుడే ఆ లోకం వాళ్ళకి. అలాంటి వాళ్ళని ప్రభుత్వాలు చిన్నచూపు చూడకూడదండి. ప్రభుత్వాలు కానీ అధికారులు కానివ్వండి, ఇప్పుడు ఇంతమంది అధికారులు వాళ్ళకి కార్లు, బంగళాలు, ప్రభుత్వ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చెయ్యండి, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, కానీ ఈ చిన్న చూపు మాత్రం మానేయండి. లెక్క పెడితే వేల సంఖ్యలో మాత్రమే ఈరోజు అర్చక స్వాములు ఉన్నారు, బ్రహ్మగారులు ఉన్నారు. వాళ్ళు మాత్రమే మన సంస్కృతిని చక్కగా కాపాడే ఒక వ్యవస్థ వాళ్ళలో ఉంది. ఏంటండి 6,000 రూపాయలు ఏం జీవితం అండి? ఆయన ఏం తింటాడు, పిల్లలకి ఏం పెడతారు, ఇంట్లో ఎక్కడుంటారు, రెంట్లు కట్టుకుంటారా, ఏమిటి ఉన్నది వీళ్ళకి? ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళకి ఇంకా వేరే వృత్తి తెలుసా? భగవంతుడు తప్ప వేరే వృత్తి వీళ్ళకి ఏమన్నా ఉందా? మరి అలాంటి వాళ్ళకి ఇంత అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సమాజం బాగుండాలంటే మన హేతువు అంటే నిజంగా మనం బాగుండాలంటే మనం తప్పకుండా కూడా వీళ్ళ పట్ల దృష్టి పెట్టాలి. దానికి కూడా మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వం ఒక స్టేక్ హోల్డర్ మాత్రమే, కానీ ఒక పవర్ఫుల్ స్టేక్ హోల్డర్. అలాంటి స్టేక్ హోల్డర్స్ ఏం చేయాలి అంటే ఒక చక్కటి మోడల్ని తీసుకురండి. పీపీపీ మోడల్ లాంటివి సజెస్ట్ చేస్తున్నాం. దానివల్ల మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. అట్లానే బేసిక్ సెక్యూరిటీ, అలాగే వీళ్ళకి ఒక జాబ్ సెక్యూరిటీ, వీళ్ళ పెన్షన్ స్కీమ్స్ లాంటివి కూడా పీపీపీ మోడల్లో మనం అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇలాంటివి చేస్తే, ఇలాంటి స్టేట్ ఆఫ్ ఇటువంటి ఆర్ట్లో ఇటువంటివన్నీ క్రియేట్ చేస్తే దేశానికే ఆదర్శం అవుతుంది మన రాష్ట్రం. అలాంటి ఆలోచనతో అడుగులు వేయాలి ప్రభుత్వాలు. పెద్దవాళ్ళని, స్కాలర్స్ని, ఇంటెలెక్చువల్స్ని, ఇలాంటి వాళ్ళని, కార్పొరేట్స్ని, అలాంటి ఆర్గనైజేషన్స్ని కూడా మీరు కలిపే సిద్ధంగా ఉన్నాం. ఇందాక సుధాకర్ గారు కూడా చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఇన్వైట్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే ప్రాపర్గా వీళ్ళకి పెన్షన్స్ వస్తాయి, వీళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ లాంటివి కూడా వీళ్ళకి ఎలా అదనంగా కూడా ప్రభుత్వాన్ని డబ్బుల్ని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటూ దాన్ని మనం ఎలా సమర్థవంతంగా దాన్ని వినియోగించవచ్చు కూడా చెప్పచ్చు. కానీ దయచేసి చిన్న గుడి పెద్ద గుడిని వ్యత్యాసం చేయొద్దు. ఇందాక శర్మ గారు కూడా చెప్పినట్టుగా అలాంటి వ్యత్యాసం చూపించద్దు. తప్పండి. భగవంతుడికి వ్యత్యాసం లేదు మన పట్ల. భగవంతుడి వ్యత్యాసం చూపిస్తే మనం ఇలా ఉంటామా? కాబట్టి అలాంటి వ్యత్యాసం చూపించకుండా హోలిస్టిక్గా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పేది అదే. ఒక్కసారి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్తో కనుక ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్పకుండా అన్ని సుసాధ్యాలే. మన ఆలయ సంస్కృతి మనదా, మనకే హక్కు ఉంది వాటిని పాడు చేయడానికి? ఆ రోజుల్లో అంత అద్భుతంగా అద్వితీయంగా వెలిగిపోయిన దివ్య ఆలయాల ఆ సంపదని మనం కాపాడుకోవాలి. దానికి పరిరక్షించేదే అర్చక స్వామి. కాబట్టి వాళ్ళకి అన్ని చక్కటి సదుపాయాలు ఇవ్వండి. ఇప్పుడు మనం ఎందుకు కేవలం మన హైదరాబాద్ పరిధిలో తీసుకుంటేనే కొన్ని లక్షల కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటిలో కూడా చక్కగా ఒక హౌసింగ్ పెట్టి ఎవరికి మనము అక్కడ చిరస్థాయిగా ఉన్నంత వరకు వాళ్ళు ఉండి వాళ్ళు తదనంతరం అర్చకులకి కొనసాగే విధంగా ప్రభుత్వాలు తీసుకురావాలి. అంటే ఆస్తులు ఎవరికి ఇవ్వరు. ఏవైతే ఆలయ ఆస్తులు ఉన్నాయో ఒక హౌసింగ్ క్రియేట్ చేసి ఆ అర్చక స్వామి కుటుంబం ఉండేటట్టుగా తరతరాలు కూడా అది అనుభవించే బట్టే ఉండాలి. కానివ్వండి, ఆస్తులు అమ్ముకునే హక్కు కాకుండా ఇలాంటి స్కీమ్ కనుక పెడితే వాళ్ళకి ఒక ఇంటి భద్రత ఉంటుంది, పెన్షన్స్ ఇవ్వగలగాలి, అలాగే హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వగలగాలి. ఇవన్నీ కూడా పీపీపీ మోడల్తో సాధ్యం. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి చేయడం వల్ల ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటూ అలాగే పూర్తిగా న్యాయం చేస్తూ మన ఆలయ సంపద, ఆలయ పరిరక్షణ, అలాగే అర్చక స్వామి వెల్ఫేర్ కూడా చేసే అవకాశం తప్పకుండా ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఒక హోలిస్టిక్ దృక్పథంతో ప్రభుత్వాలు ఆలోచనలు చెయ్యాలి. అన్ని సుసాధ్యాలే, చెయ్యలేనిదంటూ ఏది లేదు. కాంప్లికేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ ద మైండ్. మన కాంప్లికేషన్ ఓన్లీ మైండ్లోనే ఉంది, సొల్యూషన్స్ ఇదే మైండ్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కాంప్లికేషన్ విడిచి సొల్యూషన్ వైపు హోలిస్టిక్గా అడుగులేస్తే అన్ని సుసాధ్యాలే. ఇలాంటి కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు ఒక్కసారి వెళ్ళి ఒక కుటుంబంతో మీరు ఉండి చూడండి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా చెలించి దయించి జాగోరే జాగో కార్యక్రమం ద్వారా వీళ్ళకి నిజంగా ఒక సముచిత న్యాయం అర్చక స్వాములకు చేస్తారని మేము పూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము, అర్థిస్తున్నాము. ప్రభుత్వాన్ని కూడా మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒక మంచి మార్పుతో మరి ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు యమునా పాఠక్ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అర్చక ఉద్యోగులకి, అర్చక ఉద్యోగ సంఘాలకి, ప్రముఖ స్వామీజీలకి అందరికీ అనేక నమస్కారాలు.
ప్రభుత్వానికి మా సైడ్ నుంచి విన్నపం ఏంటంటే జాగోరో జాగో కార్యక్రమం ద్వారా ఆలయాలకు సంబంధించిన ఎన్నో పోరాటాలు చేశాము, దానికి ప్రభుత్వం నుంచి మద్దతు లభించింది. అలాగే అర్చకులకు సంబంధించిన సమస్యలకు కూడా మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేడం కూడా ఇప్పుడే ప్రకటించారు. ప్రభుత్వాలు కనుక చెల్లించకపోయి వాళ్ళ మీద నిజంగా యాక్షన్ తీసుకోకపోతే తప్పకుండా అర్చకుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాలు పరిష్కరించాలని 2 తెలుగు రాష్ట్రాలని మా జాగోరే జాగో తరపున, యమునా పాఠక్ గారి తరపున, హెచ్ఎంటీవీ తరపున విన్నవించుకుంటున్నాం. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.